అటు పాక్ అంగీకరించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆయన మెలిక పెడుతుందా, లేకపోతే బేషరతుగా పాక్ అంగీకరించాల్సిందేనా? ఇప్పుడు పాకిస్తాన్ చరిత్ర 75 సంవత్సరాలు చూస్తే పాకిస్తాన్ ఏ రోజు కూడా ఈ ఉగ్రవాద చర్యలు మేము చేయిస్తున్నాము, ఉగ్రవాదులను అప్పచెప్తాము, చివరికి అమెరికా కూడా బిన్ లాడెన్ ని వెతికి పట్టుకొని దాడి చేసేదాకా పాకిస్తాన్ ఒప్పుకోలేదు బిన్ లాడెన్ మా దేశంలో ఉన్నాడు అనే విషయం. సో పాకిస్తాన్ ఈ రోజు ఏదో మనం మాకు ఉగ్రవాదులు అప్పచెప్పేసేయండి అంటే అప్పచెప్తుంది అనేది ఒక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయమే. రెండోది, మొన్న దాడి జరిగిన సమయంలో చనిపోయిన ఉగ్రవాద నాయకుల అంత్యక్రియలకు ఎలానైతే అత్యున్నత స్థాయి పాకిస్తాన్ మిలిటరీ అధికారులు హాజరయ్యారు, దాన్ని బట్టి అర్థమైపోతోంది ఇవన్నీ కూడా వేరు వేరు కాదు. పాకిస్తాన్ సైన్యము, ఐఎస్ఐ, ఉగ్రవాదులు అంతా ఒకటే పార్ట్ లో ఉన్న వాళ్ళు సహకరించుకొని పనిచేస్తున్న వాళ్ళు. ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ ని ఉగ్రవాదుల రూపంలో పాకిస్తాన్ సైన్యమే నిర్వహిస్తోందన్న విషయం ఈ రోజు స్పష్టమైపోయింది. నిన్నగాక మొన్న పాకిస్తాన్ తరఫున వైమానిక దళానికి సంబంధించిన డీజీఎంఓ మాట్లాడుతూ పుల్వామా మేమే చేశామని అంగీకరించేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ ఈ రోజు ఏదో మీరు ఉగ్రవాదుల్ని అప్పచెప్పండి అని అంటే అప్పచెప్తుంది అన్న ఆశలు ఇక్కడ ఎవరి లేవు, భారతదేశానికి లేవు. గతంలో ఎన్నో సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు ఆ కండిషన్స్ పెడితే ఎంతవరకు స్పందిస్తారో చూద్దాం. ఈ రోజు జరిగిన పరిణామాలు బట్టి పరిశీలిస్తే పాకిస్తాన్ వరకు స్పందిస్తుంది, వీటికి అంగీకరిస్తుందా? అంగీకరిస్తే మంచిది, భారతదేశానికి పాకిస్తాన్కి రెండింటికి మంచిది. అంగీకరిస్తుందన్న ఆశ అయితే మాలో లేదు. పాకిస్తాన్ ఈరోజు ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా పక్కన పెట్టి ముందుకెళ్లే పరిస్థితి అయితే లేదు. అటువంటి భారతదేశం పెట్టిన కండిషన్ ని పాకిస్తాన్ అంగీకరిస్తుందా లేదా అన్నది సాయంకాలం జరిగే చర్చల్లో తెలుస్తుంది. ఎంతవరకు మీకున్న ఐడియా ప్రకారము అంటే ఆల్మోస్ట్ ఆల్ అమెరికా ఇందాక మీరు అన్నట్టుగా బిన్ లాడెన్ కి సంబంధించి క్లియర్ కట్ గా ప్రూవ్ అయిపోయింది, పుల్వామాకు సంబంధించి మేమే చేశామన్నట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. మన దాడి కూడా పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి అనే మెసేజ్ కూడా మనం క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఇంత జరిగిన తర్వాత వెనక్కి తగ్గుతుంది అని మీ అనుభవం ప్రకారం అనుకుంటున్నారా? పాకిస్తాన్ ఎక్కడ తగ్గదు, పాకిస్తాన్ తగ్గే అవకాశమే ఉండదు. ఎందుకంటే గత 4-5 రోజులుగా జరిగిన పరిణామాలు అదే చెప్తున్నాను నేను. అంత్యక్రియలకి పాకిస్తాన్ అధికారులు హాజరు కావడం ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ ఈ రోజు రెండు వైపులా ఇరుక్కపోయి ఉంది. నిన్న మొన్నటి దాకా తాలిబాన్లను నెత్తి మీద పెట్టుకునింది. తాలిబాన్లతో ఈ రోజు ఇబ్బంది వచ్చి తాలిబాన్లను దూరం పెట్టేసరికి వాళ్ళు ఎదురు తిరిగారు. రెండవ ఇప్పుడు కాశ్మీర్ పేరుతో వీళ్ళందరినీ పెంచి పోషించింది. కాశ్మీరు ఇప్పుడు అటు తాలిబాన్లు ఇటు వీళ్ళు. ఎందుకంటే ఉగ్రవాదం అనేది రెండు వైపులా పదునున్న కత్తి అన్న విషయం ఇప్పటికే పాకిస్తాన్ బోధపడింది. ఆల్రెడీ తాలిబాన్ల విషయంలో వాళ్ళు వీళ్ళు ఎదురెదురు నిలబడున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కోర్ ఇష్యూ పాకిస్తాన్ ఆర్మీని పోషించడానికి ఒక ఆధారభూతమైన కాశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్ అంత ఈజీగా వదులుకుంటే పాకిస్తాన్ సైన్యం యొక్క అస్తిత్వమే ఉండదు అక్కడ. పాకిస్తాన్ సైన్యం అస్తిత్వమే ఉండదు. ఆ కోర్ ఇష్యూని వదులుకుంటే దానికి సంబంధించి ఇంతకాలంగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ వదులుకుంటుందా? అది అంత సులభమా? ఎంత ఒత్తిడి మీరు ఇప్పుడు నిన్నగాక మొన్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో జరిగిన సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఏం చెప్పాడు? టీఆర్ఎఫ్ రెఫరెన్స్ రాకుండా మేము చూసుకున్నాము అని చెప్పాడు. టీఆర్ఎస్ రెఫరెన్స్ రాకుండా చూసుకున్నామని బహిరంగంగానే చెప్పారు. మేమే దాచిపెట్టాము, మేమే అది లేదని చెప్పాము అని చెప్పి. సో పాకిస్తాన్ ఎక్కడ వీళ్ళు మా వాళ్ళు కాదని అంగీకరిస్తుంది. ఓకే, మదన్ గుప్తా గారు చెప్పండి. మరి ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఓన్లీ ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ వరకే ఆగిపోయాము. ఈవెన్ పార్సారథి గారు అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పారు అది జరగని పని అన్న విషయము. మరి జరగదు అని అంటే నెక్స్ట్ ఇంకా యుద్ధం అనివార్యము అనేది చెప్పకనే చెప్పినట్టు అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇది బ్యాడ్ టైం ఫర్ పాకిస్తాన్. ఎందుకనంటే ఈ రోజు మనం ఒక విషయాన్ని ప్రూవ్ చేసాం,